ఇండస్ట్రీకి 3 సీజన్లు బాగా నడుస్తాయి. సంక్రాంతి, దసరా, సమ్మర్. ఈ 3 సమయాల కోసం ముందు నుంచే డేట్లు లాక్ చేసేసుకుంటారు. మరి ఈ సమ్మర్లో ఇప్పటికే డేట్ ఫిక్స్ అయిన మూవీస్ ఏంటి? సమ్మర్ బర్ నుంచి అవుట్ అయిన సినిమాలేంటి? వాచ్ ఆన్ వీడియో. సంక్రాంతి సందడి అయిపోయింది, సమ్మర్లోకి వచ్చేసాం. అందుకే వేసవి రిలీజ్ల సందడి మొదలైంది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర్తో పాటు ప్రభాస్, రాజాసాబ్ సమ్మర్లో వచ్చేస్తాయన్నారు. కానీ ఆ 2 సినిమాలు సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంటున్నాయి. అయితే అన్నయ్య బ్రేక్ తీసుకున్న లోటు తెలియకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ వేసవి బరిలో దిగిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మూవీతో పాటు మీడియం, లో బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. వేసవిలో మొదటి బరిలో దిగుతున్న హీరోలు ప్రియదర్శి, కిరణ్ అబ్బవరం. మార్చి 14 దిల్రూబాతో కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. నాని నిర్మాణంలో ప్రియదర్శి నటించిన కోర్టు కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది. మార్చి 21న సప్తగిరి లీడ్ రోల్లో నటించిన పెళ్లికాని ప్రసాద్ వచ్చేస్తుంది. మార్చి ఆఖరి వారం 27న విక్రమ్ వీరధీర సూరన్ పార్ట్ 2తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎంపురాన్ సీక్వెల్ L2 రిలీజ్ అవుతోంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుటుంబ దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది. ఇంకా మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ మార్చి 30న సల్మాన్, రష్మిక మూవీ సికిందర్ రిలీజ్ అవుతున్నాయి. అంటే మినిమం అంచనాలతో మార్చిలో వస్తున్న కొత్త సినిమాలు 8 ఉన్నాయి. వీటిలో కోర్ట్, రాబిన్ హుడ్, L2, సికిందర్ పైనే భారీ అంచనాలున్నాయి. ఇక ఏప్రిల్ విషయానికి వస్తే ఈ నెలలో దాదాపు 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవ మూవీ ఏప్రిల్ 4న రిలీజ్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లో రిలీజ్ అవనుంది. ఇంకా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సన్నీ డియోల్ జాత్ మూవీస్ కూడా ఇదే రోజు వస్తున్నాయి. కళ్యాణం, విజయశాంతి తల్లి కొడుకులు నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ మర్నాడు అంటే ఏప్రిల్ 18న ఘాటీతో వచ్చేస్తోంది అనుష్క శెట్టి. ఇదే రోజు సుందరాకాండ, కేసరి చాప్టర్ 2 వస్తున్నాయి. ఇక మంచు విష్ణుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప వచ్చేది ఏప్రిల్ 25. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మినహా మిగిలినవి ఏవి ఇంట్రెస్టింగ్ గా లేవన్నది టీజర్ చూసిన నెటిజన్ల అభిప్రాయం. అసలు పోటీ మే నెలలోనే ఉంటుంది, ఎందుకంటే క్రేజీ మూవీస్ అన్ని వచ్చేది ఈ నెలలోనే. నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్, సూర్య రెట్రో, హిందీ మూవీ రైడ్, ఈ 3 సినిమాలు మే 1న రిలీజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని నింపేందుకే మే 9న హరిహర్ వీరమల్ వచ్చేస్తోంది. ఇదే రోజు నితిన్ తమ్ముడు మూవీ కూడా రిలీజ్ అవుతుందన్నారు. కానీ పవన్ ఫిక్స్ అయితే నితిన్ తప్పుకునే ఛాన్స్ ఉంది. మే 3rd వీక్లో మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్ వస్తోంది. మే 30న రౌడీ హీరో లేటెస్ట్ మూవీ కింగ్డమ్ వచ్చేస్తోంది. మొత్తానికి నెలకు 7-8 మూవీస్ చొప్పున మినిమం అంచనాలతో దాదాపు 20 మూవీస్ వస్తున్నాయి. వీటిలో సమ్మర్ కింగ్ ఎవరో తెలియాలంటే మరో 2 నెలలు వెయిటింగ్ తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.